ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా గురించి మాట్లాడేద్దాం. సో, జాన్ సీనా ఫ్యాన్స్ కోసం గుడ్ న్యూస్ వచ్చేసింది. సో, మనకి ఈ క్రౌన్ జ్యువెల్ కోసం మన జాన్ సీనా వర్సెస్ ఏజే స్టైల్స్ మధ్య సింగిల్స్ మ్యాచ్ సెట్ అయిపోయిందన్నమాట. అఫీషియల్ అయిపోయింది. మన డబ్ల్యూడబ్ల్యూఈ డైరెక్ట్‌గా మ్యాచ్‌ని బుక్ చేసి పడేసింది ఈ క్రౌన్ జ్యువెల్ కోసం. సో, ఈ క్రౌన్ జ్యువెల్‌లో జాన్ సీనా వర్సెస్ ఏజే స్టైల్స్ మధ్య సింగిల్స్ మ్యాచ్ జరగబోతుంది. అండ్ అఫీషియల్‌గా మ్యాచ్ కార్డ్‌ని కూడా సెట్ చేసేసింది. మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఈ మ్యాచ్ సెట్ అవ్వడం అనేది నాకు కొంచెం క్రేజీగా అనిపించింది. సో, అది ఎలానో చెప్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జాన్ సీనా ట్వీట్ చేసిండన్నమాట. అంటే ఫ్యాన్స్ ముందర పెట్టిండు. జాన్ సీనా వర్సెస్ ఏజే స్టైల్స్ మ్యాచ్ జరిగితే ఎలా ఉంటది అని ఫ్యాన్స్ మనసులో ఒక ఐడియా పెట్టిండన్నమాట. అంటే ముందు నుండే ఉంది. ఫ్యాన్స్‌కి ముందు నుండే ఉంది. సో, అదే క్వెషన్‌ని మన జాన్ సీనా ట్వీట్ చేస్తూ అడిగిండన్నమాట. అండ్ దాని తర్వాత మళ్ళొక ట్వీట్ చేసిండు. ఆ ట్వీట్ ఏందంటే, నేనిప్పుడు ఈ ఫైనల్ టూర్‌లో నా అపోనెంట్స్‌ని నేను సెలెక్ట్ చేసుకోవట్లేదు. అంటే నేనిప్పుడు ఎవరితో ఫైట్ చేయాలో వాళ్ళని నేను సెలెక్ట్ చేసుకోను. బట్ కొన్ని టఫ్ టైమ్‌లు వస్తాయి. ఆ టైమ్‌లో నేను ఫ్యాన్స్ మాట ఇంటను అని మన జాన్ సీనా చెప్పిండన్నమాట. అండ్ ఇదే ట్వీట్‌లో ఇంకొకటి కూడా మెన్షన్ చేసిండు. అదేందంటే, ఏజే స్టైల్స్ నీకినబడుతుందా? ఈ సౌండ్ నీకినబడుతుందా? అని మన ఏజే స్టైల్స్‌ని అడిగినాడు. ఏజే స్టైల్స్‌ని మెన్షన్ చేసిండు. అండ్ ఇంకొకటి, హే ట్రిపుల్ హెచ్ నీకు వినిపిస్తుందా ఈ సౌండ్? ఫ్యాన్స్ మాట్లాడే సౌండ్ నీకు ఇనిపిస్తుందా? అని మన ట్రిపుల్ హెచ్‌ని కూడా మెన్షన్ చేసినాడన్నమాట. అండ్ దాని తర్వాత దీనికి రీట్వీట్ చేసిండు మన ఏజే స్టైల్స్. యెస్, నేను రెడీగా ఉన్నాను ఈ మ్యాచ్‌కి. నాకు సౌండ్ ఇనబడుతుంది. ప్రతి ఒక్క ఫ్యాన్ మాట్లాడేది నాకు ఇనబడుతుంది అని మన ఏజే స్టైల్స్ చెప్పిండన్నమాట. ఒక టైప్‌లో ఇక్కడ జాన్ సీనా మన ఏజే స్టైల్స్‌కి ఛాలెంజ్ చేసినారు. అండ్ ఆ ఛాలెంజ్‌కి మన ఏజే స్టైల్స్ కూడా యాక్సెప్ట్ చేసినారు. అండ్ అందుకని ఇక్కడ మన ట్రిపుల్ హెచ్ మ్యాచ్‌ని బుక్ చేసినారన్నమాట. ఇది కొంచెం క్రేజీగా అనిపించింది. అంతా మొత్తం సోషల్ మీడియాలోనే జరిగిపోయింది. నీకు సౌండ్ వినబడుతుందా అని ఏజే స్టైల్స్‌ని అడిగినారు. అండ్ ట్రిపుల్ హెచ్‌ని అడిగినారు. అండ్ ట్రిపుల్ హెచ్ కూడా నాకు సౌండ్ వినబడుతుంది. అందుకని ఈ మ్యాచ్‌ని బుక్ చేస్తున్నా అని మన ట్రిపుల్ హెచ్ ఈ మ్యాచ్‌ని కన్ఫర్మ్ చేసేసినారు ఇక. ఈ క్రౌన్ జ్యువెల్‌లో జాన్ సీనా వర్సెస్ ఏజే స్టైల్స్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. సో, చాలా డౌట్ ఉండే జరుగుతదా? జరగదా? అని డిఫరెంట్ స్టోరీస్ నడిచినాయి ఏజే స్టైల్స్‌కి. బట్ ఫైనల్లీ ఈ మ్యాచ్‌నైతే బుక్ చేసిందన్నమాట. సో, చాలా మందికుండే బ్రాక్ లెస్నర్‌తో రీమ్యాచ్ జరిగితే మంచిగుంటది క్రౌన్ జ్యువెల్‌లో అని. అండ్ నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినాను. మేబీ బ్రాక్ లెస్నర్‌తో కాకుండా వేరొక అపోనెంట్‌తో బుక్ చేస్తే మంచిగుంటది జాన్ సీనాకి అని చెప్పాను. సో, అదే జరిగిందన్నమాట ఈ క్రౌన్ జ్యువెల్ కోసం. అండ్ మేబీ చెప్పలేం, బ్రాక్ లెస్నర్ అండ్ జాన్ సీనా వార్ గేమ్స్‌లో క్లాష్ అయినా అవ్వచ్చన్నమాట. సో, చూద్దాం, ఇంకా టైం ఉంది కదా వార్ గేమ్స్ కోసం. సో, ఇక్కడ ఎండ్ అయిపోతాయి. ఇక్కడ క్రౌన్ జ్యువెల్‌తో ఎండ్ అయిపోయిన తర్వాత మన ఏజే స్టైల్స్‌కి మేబీ వార్ గేమ్స్‌లో వీళ్ళిద్దరు క్లాష్ అవుతారో లేదో చూడాలన్నమాట. అండ్ ఇంకొకటి, మన జాన్ సీనా కోసం గుడ్ న్యూస్ అన్నమాట. ఫ్యాన్స్ అందరికి గుడ్ న్యూస్. సో, అదేందంటే, ఇప్పుడు మనకి జాన్ సీనా ఏజే స్టైల్స్‌తో ఫైట్ చేస్తున్నారు కదా క్రౌన్ జ్యువెల్‌లో. అండ్ ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత మన డబ్ల్యూడబ్ల్యూఈ అంట మన జాన్ సీనాకి ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ గెలిచేలా ప్లాన్స్ చేస్తుంది అని రూమర్స్ వినిపిస్తున్నాయి. అంటే రూమర్ అనే కాదు, డైరెక్ట్‌గా అప్డేట్ అన్నమాట. సో, ప్లాన్స్ చేస్తుందంట. ఈ క్రౌన్ జ్యువెల్ అయిపోయిన తర్వాత మేబీ రా షోలోనే కావచ్చు. క్రౌన్ జ్యువెల్ అయిపోయిన తర్వాత 2 రా షో కోసం నవంబర్ మంత్‌లో మన జాన్ సీనా అడ్వర్టైజ్ ఉన్నారు. సో, అక్కడ మేబీ అక్కడైనా కావచ్చు, లేదంటే ఎండ్ వరకైనా మన జాన్ సీనా మన డామినిక్ మిస్టీరియోతో ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేస్తారు అని ఒక అప్డేట్ అయితే వస్తుంది. ప్లాన్స్ చేస్తుందంట. ఈ ప్లాన్స్ అన్నీ వర్కౌట్ అవుతే మన జాన్ సీనా ఒక గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిపోతాడు అని మనకి క్లియర్‌గా అర్థం అవుతుంది. సో, ఛాన్సెస్ అయితే మళ్ళీ కనిపిస్తున్నాయి. సో, చూడాలి మరి ఆ ప్లాన్స్ అన్నీ వర్కౌట్ అయితే మన జాన్ సీనా గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అవుతాడన్నమాట. సో, ఇప్పుడు మీరు చెప్పండి, మీకేమనిపిస్తుంది? జాన్ సీనా గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అవ్వాలని మీకుందా లేదా? కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకొకటి, ఈ క్రౌన్ జ్యువెల్ కోసం జాన్ సీనా మ్యాచ్ సెట్ అయిపోయింది కదా! సో, టైం అడుగుతున్నారు. ఎప్పుడొస్తది క్రౌన్ జ్యువెల్ అని అడుగుతున్నారు. సో, క్రౌన్ జ్యువెల్ అనేది అక్టోబర్ 11th రోజు వస్తది. అంటే అక్టోబర్ 11న వస్తదన్నమాట. డబ్ల్యూడబ్ల్యూఈ కన్ఫర్మ్ చేసిన డేటు 11థే. అండ్ మనకు కూడా 11th రోజే వస్తది. ఎందుకంటే ఆస్ట్రేలియాలో జరుగుతుంది కాబట్టి. బట్ టైం డిఫరెంట్ ఉంటది. టైం అనేది మనకి ఎప్పుడు ప్రీమియం లైవ్ ఈవెంట్స్ మార్నింగ్ వస్తాయి కదా! బట్ ఈసారి ఈ క్రౌన్ జ్యువెల్ అనేది మనకి సాయంత్రం రాబోతుంది. అక్టోబర్ 11న సాయంత్రం 5:30కి మనకి క్రౌన్ జ్యువెల్ అనేది స్టార్ట్ అయిపోతదన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, ప్రొద్దున కాదు, ఈవినింగ్ వస్తది.
సో మళ్ళీ మీరు టైం అడుగుతారన్నమాట వీడియో చూడకుండా. సో అందుకని నేను మళ్ళీ చెప్తున్నాను. అక్టోబర్ 11th రోజున సాయంత్రం 5:30కి క్రౌన్ జ్యువెల్ చూడడానికి దొరుకుతది. కాకపోతే ఈసారి చూడాలన్నమాట. ట్రిపుల్ హెచ్ మరి బౌన్స్ బ్యాక్ అవుతాడా? రస్సెల్ పలూజా ఏమో ఫ్లాప్ అయిపోయింది. ఎవరికీ నచ్చలేదు. బట్ ఈసారి క్రౌన్ జ్యువెల్ నైనా కొంచెం సాలిడ్‌గా బుక్ చేస్తే మంచిగుంటదన్నమాట. సో లాస్ట్ ఛాన్స్ అని చెప్పాలి ట్రిపుల్ హెచ్‌కి. ఈ క్రౌన్ జ్యువెల్ గనక మంచిగా లేకపోతే ఇక ఫ్యాన్స్ ఆడేసుకుంటారు మన ట్రిపుల్ హెచ్‌ని. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం సాలిడ్‌గా బుక్ చేస్తే మంచిగుంటదని అనిపిస్తుందన్నమాట ఈ క్రౌన్ జ్యువెల్‌ని. అండ్ ఇంకొకటి మన జాన్ సీనా గురించి చెప్పడం మర్చిపోయినాను. రీసెంట్‌గా మన జాన్ సీనా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోని మెన్షన్ చేసిండన్నమాట. ఆ ఫోటోని మీరు ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి. సో ఈ ఫోటో అర్థం ఏంది అంటే ఈ ఫైనల్ టూర్‌కి మన జాన్ సీనానే కెప్టెన్ అన్నట్టుగా డిక్లేర్ చేసినారన్నమాట. అంటే ఈ ఫోటోలో అంత అర్థం ఉందా అంటే సో ఆ ఫోటో ఎక్కడిదంటే అదొక వీడియో అన్నమాట. ఒక టైప్‌లో మేమ్ అని చెప్పుకోవాలి. మనకి తెలుగు మేమ్స్ అయితే ఈజీగా అర్థమవుతాయి. మనం చూసినాం కాబట్టి. బట్ అది వేరేది కాబట్టి మనకు అర్థం కాలేదు. అక్కడ ఏం చెప్తారంటే ఆ వీడియోలో లుక్ ఎట్ మీ ఐ యామ్ ద కెప్టెన్ నౌ అన్నట్టుగా ఆ వీడియోలో చెప్తారు. సో ఆ ఫోటోని ఇక్కడ మెన్షన్ చేసిండు కాబట్టి జాన్ సీనా. సో ఇక్కడ మన జాన్ సీనా కెప్టెన్ అన్నట్టుగా డిక్లేర్ చేసినారన్నమాట. సో దాని అర్థం అది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. సో మన రెసల్‌మేనియా 42 పోస్టర్‌ని రిలీజ్ చేసిందన్నమాట. ఈ పోస్టర్‌లో మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కూడా ఉన్నారు. అంటే ఈ పోస్టర్‌లో మన బ్రాక్ లెస్నర్ ఉన్నారంటే దాని అర్థం ఏంది? సో ఈ రెసల్‌మేనియా 42లో మన బ్రాక్ లెస్నర్ కూడా ఫైట్ చేస్తారని కన్ఫర్మ్ అయిపోయినట్టే అన్నమాట. సో మాక్సిమం ఫైట్ చేస్తాడు మన బ్రాక్ లెస్నర్. అండ్ ప్రీ సేల్‌ని కూడా స్టార్ట్ చేసింది మన డబ్ల్యూడబ్ల్యూఈ. అండ్ హైయెస్ట్ టికెట్ రేటు ఎంతో తెలుసా మన రెసల్‌మేనియా 42ది? సో హైయెస్ట్ రేటు $8,998 అన్నమాట. హైయెస్ట్ టికెట్ రేటు. అంటే దీన్ని ఇక మీరే కన్వర్ట్ చేయండి మన ఇండియన్ రూపీస్‌లోకి. ఒక్క డాలర్‌కి 84 ఉంటదన్నమాట. మన ఇండియన్ రూపీస్‌లో కన్వర్ట్ చేస్తే. అలాంటిది ఇక్కడ $8,998 ఉంది. సో మరి ఎంత అవుతదో మీరే క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ కామెంట్‌లో మెన్షన్ చేయండి. చూద్దాం మరి ఎంతమంది కరెక్ట్‌గా సమాధానం ఇస్తారో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి పీడబ్ల్యూఐ ఒక టాప్ సూపర్ స్టార్స్ లిస్ట్‌నైతే తీసిందన్నమాట. ఈ లిస్ట్‌లో టాప్ 10లో మన రోమన్ రైన్స్ అయితే లేరు. నెంబర్ 1లోనైతే కోడీ రోడ్స్ ఉన్నారు. సో మీరు ఆ లిస్ట్‌ని ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ ఇంకొకటి టాప్ 10లో కూడా కాదు. టాప్ 20లో కూడా మన రోమన్ రైన్స్ లేడన్నమాట. అండ్ ఇది కొంచెం షాకింగ్‌గా అనిపించింది. సో ఇలాంటివి వచ్చినప్పుడు కొంతమంది సూపర్ స్టార్స్ డిజర్వ్ ఉన్న సూపర్ స్టార్స్ ఆ లిస్ట్‌లో కనిపించరన్నమాట. అంటే ఫస్ట్‌లో కనిపించరు. అది కొంచెం షాకింగ్‌గా అనిపిస్తది. ఇంతకుముందు రోమన్ రైన్స్ లేడు. అండ్ ఇప్పుడు కూడా రోమన్ రైన్స్ టాప్ 10లో లేడు. అండ్ టాప్ 20లో కూడా లేడన్నమాట. అండ్ ఇది కొంచెం షాకింగ్‌గా అనిపిస్తుంది ఫ్యాన్స్ అందరికి. ఇదేం లిస్టురా బాబు అన్నట్టుగా ఫ్యాన్స్ అయితే అంటున్నారు. సో దీనిపైన మీ రియాక్షన్ ఏందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ద బిగ్ బ్రాన్సన్ రీడ్ గురించి. సో మన బ్రాన్సన్ రీడ్‌కి రీసెంట్‌గా క్వెషన్ అడిగినారన్నమాట. సో ఇప్పుడు మీరు ఈ క్రౌన్ జ్యువెల్‌లో ఎవరితో ఫైట్ చేస్తారు అని ఈ టైప్‌లో వాళ్ళు ఇద్దరు సూపర్ స్టార్స్ నేమ్స్‌ని మెన్షన్ చేసినారు. అంటే ఆ ఇంటర్వ్యూలో క్వెషన్ అడిగిన వాళ్ళు మెన్షన్ చేసినారన్నమాట. జాన్ సీనా అండ్ రోమన్ రీన్స్ అని. అండ్ నేను రోమన్ రీన్స్‌ని ఎలాగో కొట్టి పడేసినాను. రోమన్ రీన్స్ రిబ్స్ ఇరిగిపోయినాయి. ఔట్ ఆఫ్ యాక్షన్ వెళ్ళిపోయిండు. అండ్ ఇప్పుడు తను మెడికల్లీ క్లియర్ అయిందో లేదో నాకు తెలియదన్నట్టుగా మన బ్రాన్సన్ రీడ్ అన్నారన్నమాట. అండ్ ఇంకొకటి మన జాన్ సీనా గురించి అడిగితే సో జాన్ సీనాతో ఫైనల్ టూర్‌లో ఫైట్ చేయడం నాకు ఇంట్రెస్ట్‌గానే ఉంది. బట్ ఇప్పుడు జాన్ సీనాతో నేను ఫైట్ చేస్తే ఏమవుతది? జాన్ సీనాని కూడా కుమ్మేస్తాను. ఔట్ ఆఫ్ యాక్షన్ పంపించేస్తాను అన్నట్టుగా ఈ టైప్‌లో కొంచెం ఎక్కువగా మాట్లాడినట్టు అనిపించింది. సో జాన్ సీనా కూడా అదే పరిస్థితి పడతది. అదే గతి పడతది అన్నట్టుగా బ్రాన్సన్ రీడ్ అన్నాడన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జిమ్మీ ఊసో గురించి. రీసెంట్‌గా మన జిమ్మీ ఊసో రా రీక్యాప్‌లో మాట్లాడిందన్నమాట. వాళ్ళు జిమ్మీ ఊసో సింగిల్ టైటిల్ రన్ గురించి అడిగినారన్నమాట. సో ఇప్పుడు మన జెవుసో వరల్డ్ ఛాంపియన్ అయిపోయిండు. అండ్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ కూడా అయిపోయిందన్నమాట. సింగిల్స్ ఛాంపియన్‌షిప్‌ని గెలిచిండు. బట్ మన జిమ్మీ ఊసో మటికి సింగిల్స్ ఛాంపియన్‌షిప్‌ని గెలవలేదు. ఏ సింగిల్స్ ఛాంపియన్‌షిప్‌ని కూడా మన జిమ్మీ ఊసో గెలవలేదన్నమాట. అండ్ మన జిమ్మీ ఊసో ఏమన్నాడంటే నా బ్రదర్ విన్ అయ్యిండు. సో నా బ్రదర్ విన్ అయ్యిండు. నేను విన్ అయినట్టుగానే అన్నట్టుగా మన జిమ్మీ ఊసో అన్నాడన్నమాట. అండ్ చూడాలి మరి ఇన్ ఫ్యూచర్‌లో మన డబ్ల్యూడబ్ల్యూఈ ఏమైనా మన జిమ్మీ ఊసోకి సింగిల్స్ ఛాంపియన్ ఇస్తదా? ఇవ్వదా? సో నాకు తెలిసైతే జిమ్మీ ఊసో డిజర్వ్ అని నాకు అనిపిస్తుంది. ఏదో సింగిల్స్ ఛాంపియన్‌షిప్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ అయినా సరే, లేదంటే యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ అయినా సరే, మేబీ కొంచెం స్టెప్ తీసుకొని వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ని ఇచ్చినా బెటరే. బట్ నాకు తెలిసి వరల్డ్ ఛాంపియన్‌షిప్ కోసం వెళ్ళొద్దు మన జిమ్మీ ఊసో. ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ అయినా లేదంటే యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ అయితే
బెటర్ ఉంటదని నాకు అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి మన జిమీ ఊసో, జే ఊసో గురించి మాట్లాడిందన్నమాట. సో, తన బ్రదర్ గురించి కొంచెం బాధపడుతున్నట్టుగా మన జిమీ ఊసో చెప్పిండన్నమాట. ఎందుకంటే రీసెంట్ టైమ్‌లో మన జిమీ ఊసో మాటని జే ఊసో వింటలేడు. అండ్ ఈవెన్ రోమన్ రీన్స్ కూడా విన్నాడు. బ్యాడ్ బ్లడ్‌లో మన జిమీ ఊసో, రోమన్ రీన్స్ కలిసిన తర్వాత మన రోమన్ రీన్స్‌కి చెప్పిండు, నచ్చజెప్పిండు. "అగో వాళ్ళు అటాక్ చేస్తున్నారు సోలో సికోవా కోడి పైన. మనం వెళ్ళాలి. మనం వెళ్లి హెల్ప్ చేయాలి. నువ్వు మాట ఇచ్చినావు కదా! మనం కంపల్సరీ వెళ్లి హెల్ప్ చేయాలి" అని మన జిమీ ఊసో రోమన్ రీన్స్‌కి చెప్తే రోమన్ రీన్స్ కన్విన్స్ అయ్యి హెల్ప్ చేసిండు. బట్ ఇక్కడ జిమీ ఊసో మాట జే ఊసోని ఇంటలేడు. అసలే ఇంటలేడన్నమాట. రోమన్ రీన్స్ ఇన్నా సరే ఇక్కడ జే ఊసో ఇంటలేదు. సో, అందుకోసమే మన జిమీ ఊసో కొంచెం బాధపడుతున్నట్టుగా మన రా రీక్యాప్‌లో చెప్పిండన్నమాట. సో, చూడాలి మరి ఇది ఎక్కడి వరకు తీసుకెళ్తదో, ఎక్కడికి దారి తీస్తదో, జే ఊసో ఏమైనా హీల్ టర్న్ చేస్తాడా అనేది ముందు ముందైతే తెలుస్తది. కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో, మరి ఆ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడానికి ఓటీసీ రిటర్న్ చేస్తాడా అనేది చూడాలన్నమాట. వస్తాడు. గ్యారంటీ‌గా తెలుసు కాబట్టి, ఎందుకంటే క్రౌన్ జ్యువెల్ కోసం కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి దానికన్నా ముందే రావచ్చు. నెక్స్ట్ రాలో వచ్చినా రావచ్చన్నమాట. రూమర్స్ అవే ఉన్నాయి.